అలాగే మురళీధర్ గారికి, విజయ పట్నాయక్ గారికి, అలాగే మా గంటన్న కూడా ముందుకు వచ్చాను తను గంటన స్వాగతం అండి. అలాగే వేదిక ముందు పెద్దలు శ్రీ మహిళా సోదరిమణులకు, అలాగే అలై సోదరులు, మన వాకర్స్ ఇంటర్నేషనల్ సోదరులు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మన ఎలై కొత్త మరి ఈ సంవత్సరం అయిపోతున్న పార్టీ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయాల్సిన కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడుతుందండి. ఇప్పుడు లైటింగ్ ప్రోగ్రాం ముందు అదే ప్రేయర్ చేస్తారండి. చప్పట్లు కొట్టట్లేదు రా బాబు. కొంచెం తక్కువ థ్యాంక్ యూ సార్. తెలుగులో and express our dedication and spirit of service to it. In order to enhance its fame and glory, we would perform positive acts with devotion, dedication and spirit of service, expressing our unceasing devotion and faith in our motherland. And we pledge to establish the universal philosophy of service and fellowship for the sake of the world peace. Thank you very much, sir. భావననే కాకుండా ప్రపంచాన్ని కూడా హృదయాలు కదిలించినటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటన మన ముందు జరిగింది. దానిని ఏ ఒక్కరు కూడా మర్చిపోలేకపోతున్నారు. కాళ్ళ పారాని ఆరని ఒక నవ్వువధువు తన పసుపు కుంకుమను కోల్పోయింది. తండ్రులు కోల్పోయినటువంటి చిన్నారి పిల్లల ఆక్రందనలు లోయంతా కూడా మారుమరుగాయి. అటువంటి విషాద సంఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మన సోదరులు, మన పుత్రులు, మన బిడ్డలైనటువంటి ఆ 26 మందికి అసురుని వాళ్ళు అర్పిస్తూ ఈ ప్రపంచ శాంతితో పాటు వాళ్ళ ఆత్మశాంతికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. కుమారి ఎల్ శ్రీదేవి, ఈ వరలక్ష్మి గారు, సిహెచ్ కృష్ణవేణి, ఎస్ వాణి, ఎం లలిత కుమారి. తారాస్థాయిలో ఒక జెండా ఎగరేసినట్టుగా లెక్క. ఎందుకంటే
ఈ ఇన్స్టిలేషన్ కూడా ఒక వెరైటీగా చేస్తున్నారు. ఆ వెరైటీని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇంత చక్కగా అవుట్డోర్ మన ఫ్రీ ఎయిర్లో పెట్టి చేస్తున్నందుకు ఇదే అంటే ఈ మధ్యకాలంలో మేము ఇన్స్టిలేషన్స్కి అవుట్డోర్లో పెట్టి చేసిన మీ క్లబ్కి స్వాగతం సుస్వాగతం అందరికీ. అలాగే మనం ఈరోజు ఈ నూతన సభ్యుల కార్యక్రమాన్ని జరిపించేటప్పుడు మీ అందరికీ కూడా చాలామంది అప్పుడు ఇన్స్టిట్యూషన్కి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చారు. అంటే ఎలియన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ క్లబ్ అండి. ఈ క్లబ్లోని ఎందుకంటే చాలా అంటే మనం స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ క్లబ్కి ఈ స్వచ్ఛంద సేవ గురించి వచ్చాం తప్ప క్లబ్ నుంచి మనం ఆశించడం కాదు. ప్రజాసేవ చేయడానికే వచ్చాం. స్వచ్ఛందంగా సేవ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుకు మనం నడుచుకుంటామని మన తాలూకా సంకల్పం అండి. కూడా బాగా జరిగేటట్టుకు చూస్తాం. మళ్ళీ మనం ఎందుకంటే సేవా కార్యక్రమాలు ప్రతి దాంట్లోనే పాల్గొనాలి. మీటింగ్లన్నిటికీ కూడా అటెండ్ అవుతాం అని చెప్తూ మీరు ప్రమాణం చేసేయాలి. ఆ ప్రమాణం చేసినప్పుడు మీరందరూ కూడా తప్పకుండా మీరందరూ కూడా నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంచేత మీరు ఖచ్చితంగా పాటిస్తారా చెప్పండి. అది చాలా సంతోషమ్మా. మన మీటింగుల్లోని అన్నిట్లోని కూడా పాల్గొంటారని మనసా వాచా కర్మన మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్పేసి ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రెసిడెంట్ ఎల్ భవ్య వీళ్ళు ఎలియన్స్ మహిళా క్లబ్కి పిఎస్టీలు అండి. వీళ్ళ ముగ్గురికి గవర్నర్ గారు పిన్నులు ఇస్తారండి. అంటే వీళ్ళని చూసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంతమంది ముందుకు రావాలి. నేను చేస్తాను ప్రెసిడెంట్గా నేను చేస్తానని ముందుకు రావాలి. మేము వాళ్ళని బతిమాలి వీళ్ళని బతిమాలి మీరు చేయండి అని అనిపించుకోవద్దు. దయచేసి ముందుకు రావాలి అందరూ. అంతా యువతే, మహిళలంటే మహిళలే, నారీమణులు. మేడం అలా పట్టుకోరా మేడం. అలాగే అవుతారు కదా వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీదేవి కావాలండి. జాయింట్ సెక్రటరీ పి లలిత కుమారి. అయ్యా మైక్ ఇబ్బంది పడుతుంది. అలా పట్టుకోండి మేడం. పి లలిత కుమారి. జాయింట్ ట్రెజరర్ ఎల్ శ్రీదేవి. పిఆర్ఓ ఈ వరలక్ష్మి గారు. రావాలండి. పిలిచిన పేర్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు రావాలండి తప్పనిసరిగా. తర్వాత పిన్ అందలేదని ఎవరు అడగొద్దు. మేడం గారు పిన్లు ఇస్తున్నారు అందరికీ. తీసాను నేను తీసాను. ఏదైతే గవర్నర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఉషారాణి గారు మీ మదిపాలెం క్లబ్ తరఫు నుంచి మాకు ఒక క్లబ్ ఇవ్వండి అని అడిగారు. గత సంవత్సరం పోలారావు గారు కూడా అడిగారు, కానీ ఇవ్వలేకపోయాం. ఇప్పుడు ఉషారాణి గారు అదృష్టం అనుకోవాలో మరి ఏమనుకోవాలో క్లబ్ ఇవ్వడం జరిగింది. మరి దీని వెనక మాకు సహకరించారు మన విజయప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, ఈట్ సత్యనారాయణ గారు, అలాగే చాలామంది మాకు సహకరించి ఈ క్లబ్ని స్పాన్సర్ చేయడానికి మా రాజేశ్వరరావు గారు. ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ అయిన మన రాజేశ్వరరావు మామూలు గర్వించాలి. ఎందుకంటే మన మరిపాలెం క్లబ్ నుంచి వెళ్తున్నారు ఆయన, మన డిస్ట్రిక్ట్ 105 నుంచి కూడా. అంచేత వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఉషారాణి గారు గవర్నర్ గారు చాలా యూస్ తోటి ఆవిడ గవర్నర్ మనకి
అంచేత వారు ఎన్నో ఆశయాలు ఒక చేసుకుంటున్నారు. వారి ఆశయాలు తగ్గట్టుగా ఇప్పుడు అనకాపల్లిలో ఒక 10 క్లబ్లు టార్గెట్ పెట్టుకున్నారు. 10 క్లబ్స్ ఓపెన్ చేయాలని. అంచేత వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే మా VDG2 కాశీ విశ్వనాథం గారు వచ్చారు. అలాగే పెద్దలు బంధం ఇది కూటమి. మీకు చాలామందికి అర్థమవుతుంది కూటమి అంటే. జాకబ్ గారు, సో ఎలయన్స్ మీన్స్ కూటమి. మనకు బంధుత్వం ఏర్పడింది ఇవాళ. మనందరం కలిసి డిఫరెంట్ ఏరియాస్ పుట్టోళ్ళు చాలా మన లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాం. అంటే ఈ ఎలయన్స్ క్లబ్, మీరు లయన్స్ క్లబ్ వినుంటారు, రోటరీ క్లబ్ వినుంటారు, వాకర్స్ క్లబ్ వినుంటారు. బట్ ఎలయన్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం ఈ మధ్యనే 2008లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే తిరుపతి రాజు గారి పేరు ఉంటారు మీరు అందరూ. అతనే మూలకారకుడు. సో అతను ప్రోత్సాహంతో ఈ క్లబ్ని స్టార్ట్ చేసాము. 105 అన్నది సెప్టెంబర్ 20, 2008లో స్టార్ట్ అయింది. తర్వాత 2006లో పుట్టింది రాజమండ్రి. సో ఇలాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు సుమారు 75 క్లబ్లతో ఇప్పుడు మనం బాగా వెరసిల్తుంది, ఇంకా వ్యాపిస్తుంది. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. లయన్స్ క్లబ్ ఉన్నది. లయన్స్ క్లబ్కి మనకి ఎప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. బట్ దానికి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. లయన్స్ క్లబ్ 1917లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికే 100 సంవత్సరాలు కూడా దాటిపోయింది. 198 దేశాల్లో ఉంది. సో ఇది 2008 అంటే నిన్న కాక మొన్న సుమారు 16 సంవత్సరాలు. అంటే నవయవనంలో ఉంది మన క్లబ్ కాదంటారా? సో ఇలాంటి క్లబ్లో మనం మెంబర్గా అవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ 105 నుంచే తిరుపతి రాజు గారు కానీ, టీపీ గాంధీ గారు కానీ, శాంతమ్మ గారు కానీ, బిఎం రావు గారు కానీ, ఇలాగా చాలామంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అయ్యారు. అంటే దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఫర్ మేకింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు బిఎం రావు గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. సో కాబట్టి మన క్లబ్ నుంచి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్గా పంపిస్తాం. మీరందరూ కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అయిపోతారు. తర్వాత అవుతారా లేదా? తలుపుతున్నారంటే అవుతారని అర్థం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం అందరం కలిసి ఈ క్లబ్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి తీసుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. కృషి చేయకుండా ఎవరంటే సో అందువల్ల మీరు ఈ క్లబ్ 16 సంవత్సరాలు అయిందని స్టార్ట్ చేసి, సో ఇప్పుడు మనం దేశం అంతా కలిపి 75 క్లబ్లు ఉన్నాయి. 13,000 మంది మెంబర్స్ ఉన్నారండి. సౌత్ మల్టిపుల్, నార్త్ మల్టిపుల్, వెస్ట్ మల్టిపుల్ అన్నీ కలిసి. సో ఇంకా చాలా వరకు నమోదు అవ్వాలి. సో అంతేకాకుండా 75 జిల్లాలు ఉన్నాయి, 65 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మంచి ఇప్పుడు క్లబ్లు డిస్ట్రిక్ట్స్ పైకి వస్తున్నాయి. ఇప్పుడు రేపు మే నెలలో నేను మన ఉడిపి పేరు వినుంటారు మీరు. ఉడిపి హోటల్ అంటారు కదా, కర్ణాటకలో ఉంది. అది కూడా ఒక జిల్లా ఇస్తున్నాను. సో ఎవరైనా పేదవాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వచ్చు. ఇలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. కాబట్టి అవన్నీ మీరు చేస్తారని నమ్ముతూ నేను ఇప్పుడు మీటింగ్లో వాళ్ళు చెప్పింది వేదం. సో తర్వాత గంటారెడ్డి గారు అందరూ కూడా మన మిత్రులే, మన మధ్యనే తిరుగుతుంటారు. కాబట్టి పదవులు మారుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సీనియారిటీ. బట్ మిగతా ఎన్ని కానీ అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు అంటే ఇన్స్పిరేషన్ కార్యక్రమం అన్నది తప్పనిసరిగా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఎందుకంటే నేను చాలా మ్యాక్సిమం అటెండెన్స్ వచ్చే క్లబ్ అయితే మీదండి. ప్లీజ్ దీనికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టుకోవాలి. నిజంగా ఇట్స్ గ్రేట్ సక్సెస్. ఈ సక్సెస్ వెనకాల ఇప్పుడు మీకు ఇంకా ఉమెన్స్ క్లబ్ కూడా తోడైంది. సో వాళ్ళు కూడా ఇలాగే ఇన్స్పిరేషన్ తీసుకుని మెయిన్ క్లబ్ మన ఉడా లేఅవుట్ క్లబ్ ఇన్స్పిరేషన్తో అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చి విజయవంతం చేయాలనేది నా కోరిక. చేస్తారు, ఎందుకంటే వాళ్ళ జోష్ కనబడుతుంది. అలాగే మన మెంబర్స్ కూడా ఎప్పుడు మీద అలా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చారు. ఆ ట్రెండ్ గ్రోత్ని అలా గ్రాఫ్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి,
నిజంగా ఇంత షార్ట్ సమ్మర్లో కూడా మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఇంత ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసుకుంటారంటే కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇవాళ ఇన్స్టిట్యూషన్కి వచ్చాం కాబట్టి దాని నిమిత్తం మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మొత్తం 2 క్లబ్స్కి కూడా 6 ఉన్నారు కదండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ రాజేశ్వరరావు గారు కొంతవరకు క్లుప్తంగా చెప్పారు మీకు ప్రెసిడెంట్ అంటే ఏంటి, సెక్రటరీ అంటే ఏంటి, ట్రెజరర్ అంటే ఏంటి. మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటాం. ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అని నమ్ముతున్నారు కదా. మీకు చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి, ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది. మనం ఇలాంటి ఆర్గనైజేషన్లో ఎందుకు జాయిన్ అవుతాం? మన డెవలప్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ కూడా డెవలప్ అవడం కోసం జాయిన్ అవుతాం. సో అలా డెవలప్ అవడానికి ఒక అవకాశం ఉందండి. మే 4th PhD ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాము. దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ అది కూడా ఏమి ఉండదు. కానీ PhDs 3 ప్రతి క్లబ్కి వస్తారు. అలాగే మీరు 2 క్లబ్ల నుంచి 6 కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి అక్కడ యూజ్ఫుల్గా ఇంటికి వస్తున్నప్పుడు ఒక బ్యాక్ నిండా నాలెడ్జ్తో మీరు బయటకు వస్తారని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. మంచి ట్రైనర్స్ మన దాంట్లో ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఆ సెక్షన్ మటుకు యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఎ VDG to gets మై రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అటెండ్. మన గీడి సత్యనారాయణ గారు కూడా ఎంతో సహకరించారండి. ఆ మొక్కలు చల్లగుండి ఈ రోజు కూడా ఇంత హాయిగా ఉందంటే వారికి కూడా ధన్యవాదాలండి. అలాగే నాకు లాస్ట్ ఇయర్ ఇంత అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించే మన LI సోదరులు అలాగే మన వాకర్స్ అందరికీ ధన్యవాదాలండి. మేము చాలా కార్యక్రమం చేసాం. ఒక్క నిమిషం అండి. ఈ బెడ్షీట్స్ అనేటువంటిది మేము ఎక్కడ మన బంగారు తల్లి అనేది ఆశ్రమం ఉందండి, అక్కడ సర్వీస్ చేసామండి. అలాగే బట్టలు మీరు 2 months కంటిన్యూస్గా. ఒక్క నిమిషం. అలాగే మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసామండి. ఆర్ఫన్స్ కూడా బుక్స్ చాలా వరకు అరేంజ్ చేయడం జరిగింది. అలా బ్లైండ్ స్కూల్ పీపుల్స్కి అండి టేబుల్స్ గీబుల్స్ అని. అలాగే మన పాస్ ప్రెసిడెంట్ గారు చాలా బాగా చేశారు, గవర్నర్ గారు. అలాగే మన ప్రెసిడెంట్ గవర్నర్ గారు ఉషా మేడం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే మన పెద్దలందరూ కూడా బాగా చేస్తున్నారు కనుక మనం కూడా మాకు చెయ్యాలని ఆశతో మనం వచ్చాం ముందుకి. అలాగే నా సెక్రటరీ, నా థ్యాంక్ యూ మీ అభిమానానికి. మేము ఆల్రెడీ కొన్ని అనుకున్నాము. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ మేము ఆల్రెడీ ఒక చిన్న మీటింగ్ మొన్న జరిగిన రోజే చెప్పాము. మేము కొన్ని అనుకున్నామండి, అవన్నీ మేము చేస్తాము, చేసాక మీకు చూపిస్తామని చెప్పాము. అవన్నీ మేము చేస్తామండి, చేసాక మీకు చూపిస్తాము. ప్రెసిడెంట్గా నేను ఎంత చేస్తానో, అలాగే నాతో మాట్లాడడానికి మీ దగ్గర ఏమైనా మన అలయన్స్ క్లబ్ మీటింగ్స్ వాళ్ళందరూ మెంబర్స్ అందరూ మీ దగ్గర ఏవైనా సజెషన్స్ ఉండొచ్చు. ఉంటే నాతో ఏమాత్రం మొహమాటం లేకుండా మేమే చేయాలని లేదు, మనందరం కలిసి చేయాలి. కనుక మీకు వచ్చే సజెషన్స్ కూడా మాకు చెప్పండి. చెప్తే అందరం కలిసి మంచి ప్రోగ్రామ్స్ చేస్తే అందరినీ ఆనందపడతాము. థ్యాంక్ యూ. మురళీధర్ గారి గురించి చాలా చెప్పాలి నిజంగా. అయితే అసలు వెన్నెముక అంటే ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఆ స్పైన్ ఆఫ్ ది క్లబ్, అది లేకపోతే క్లబ్ నిటారుగా ఉండదు. మనిషికి వెన్నెముక లేకపోతే నిటారుగా ఉండలేరు, స్ట్రైట్గా ఉండలేరు. కనుక ఈ క్లబ్కి అట్లాంటి స్పైన్ లాంటి మనిషి మా మురళీధర్ గారు. వెరీ సైలెంట్ వర్కర్ ఆయనకి. అలాగే ఇంతకుముందు సంవత్సరం 24-25కి ప్రెసిడెంట్గా చేసి ఈ సంవత్సరం ప్రమోషన్ మీద జోన్ చైర్పర్సన్గా ఉన్న మా నాగేశ్వరరావు గారికి, అలాగే పట్నాయక్ కానీ దే ఆర్ రెడీ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎక్కడ తగ్గట్లేరు, ఎంత హుషారుగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అయితే ఒక్క విషయం అండి, వాళ్ళకు కూడా సమానమైన అవకాశాన్ని ఇవ్వండి. నేను అనేది అది. మన మెయిన్ క్లబ్ ఎలాగో మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది చక్కటి క్లబ్, ఇది 100 మంది సభ్యులు. ఇంకెంత ఇవాళ ఒక 2 కొత్త మెంబర్స్ని కూడా చెప్పారు నాకు. 2 కొత్త మెంబర్స్ జాయిన్ అయినట్టున్నారు కదండి. వచ్చారా 2 కొత్త మెంబర్స్? ఒకరు VSS లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి, అలాగే భాస్కర్ గారు NSTL సైంటిస్ట్ ఉన్నారా? ఒకసారి ముందుకు రండి సార్.